ఓకే, ఈరోజు ప్రభాత వేదికకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండర్ అయితే ఎట్లా కూలింది? ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సగం మంది పనిచేసింది. ఇక వాళ్ళపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్నే మూసుకోవాల్సిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొత్తగా రిక్రూట్ అయిన ఏఈలకు గురువారం జలసౌధలో అపాయింట్మెంట్ లెటర్ను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇక జ్యుడిషియల్ కమిషన్ అడిగే ప్రశ్నలకు ఆఫీసర్ల దగ్గర ఆన్సర్ లేవు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు నిర్ణయాలు క్షేత్రస్థాయి రిజెక్ట్ కావాలి. ఇక అట్లా కాకపోతే కాళేశ్వరం లాంటి తప్పులు జరుగుతున్నాయి. నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్ని వరదలు వచ్చినా బలంగా ఉన్నాయి. లక్షల కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ళు ముందే కూలిపోయింది. ఇక 687 మంది కొత్త ఏఈలకు అపాయింట్మెంట్ లెటర్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణాలు ఏమిటో, లోపం ఎక్కడుందో కొత్తగా వచ్చిన ఏఈలకు తెలిసాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రైనింగ్ భాగంలో ప్రాజెక్టుకు కేస్ స్టడీగా తీసుకోవాలని రీసెర్చ్ చేయాలన్నారు. మ్యాన్ మేడ్ వండర్ అయిన కాళేశ్వరం గురించి కొందరు చెప్పుకుంటున్నారు. మ్యాన్ మేడ్ వండర్ అయితే ఎట్లా కూలింది? సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు మొత్తం 1.77 లక్షల కోట్లు పెంచారు. ఇప్పటికే ₹1,00,000 కోట్లు కాంట్రాక్టర్పై చెల్లించారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా ₹47,000 కోట్లు కావాలి. ₹1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి. కేవలం 52,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చారు. అది అధికారిక లెక్క. మ్యాన్ మేడ్ వండర్ అయితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు 100 ఏళ్లైన అవి నిలబడి హైదరాబాద్ నగరానికి తాగునీటి అందిస్తున్నాయి అని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ఎస్ఆర్ఎస్పీ వంటి ప్రాజెక్టులు నెహ్రూ నిర్మించారు. ఇక అవే తెలంగాణకు లైఫ్ లైన్లు అయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన విపత్తులు వందల కోట్లు ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడ్డాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాణ్యత లేకుండా కట్టి ఉండుంటే ఈ పాటికే కొట్టుకుపోయేవి. కానీ ₹1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం మన కళ్ళ ముందే కూలిపోయింది. దీనికి ఎవరు బాధ్యతలు చేయాలి? పెద్దలు చెప్పినట్టు పనిమంతుడు పందరి వేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి తయారైనట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. గత ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 6 నెలల్లో నీళ్ళు వచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టండి. 5-6 ఏళ్లు పెట్టే వాటిపై ఖర్చు చేసే లాభం ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లింపు, ఇక భూసేకరణ, ఇతర సమస్యలు పరిష్కరించండి. పొడికి తీతాలపై ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.